శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన పుణ్యకార్యాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కోలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 3 కొండలేనని కోర్టులో కేసు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అలాంటి వ్యక్తి తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూపై విషం కక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. నిజంగానే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే మైకు ముందు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిపై కేసు పెట్టాలి. అలా చేయకుండా తన 100 రోజుల పాపాల పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డూపై విషం కక్కితే ప్రజలు నమ్ముతారు. వీళ్ళకేమీ తెలియదనుకుంటున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటి అంటే, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి గరుడ పురాణం ప్రకారం చాలా కఠినమైన శిక్షలుంటాయి. మొత్తం 14 లక్షల నరకాలలో అతి భయంకరమైన 16 నరకాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పేవారికి అవిసి నరకం. మళ్ళీ చెబుతున్నా, అబద్ధాలు చెప్పేవారికి అవిసి నరకం ఉంటుందని ఆయనకు తెలుసో తెలియదు. చెప్పాల్సిన బాధ్యత మీది నాది కాదు, ఆ వెంకటేశ్వర స్వామిదే. ఒక్కటి మాత్రం నిజం, తిరుమల విషయంలో, దాని పవిత్రత విషయంలో, స్వామివారి ప్రసాదాల విషయంలో ఎవ్వరైనా సరే, అది చంద్రబాబైనా మరొకరైనా అబద్ధాలు చెబితే ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటున్న చంద్రబాబు ఆ 7 కొండలపై ఒట్టేసి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని భక్తులు 2 చేతులు జోడించి కోరుతున్నారు. ఒక్కసారి అవేంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు అధికారంలోకి వచ్చాకే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు టీటీడీ ఈవో చెప్పారా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, శ్రీవారి లడ్డూలలో జంతువుల కొవ్వు కలుపుతున్నారంటూ అబద్ధాలు చెప్పి తిరుమల పవిత్రత దెబ్బతీసావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి పవిత్రమైన శ్రీవారి లడ్డూపై విషం కక్కావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, 75 ఏళ్ల వయసులో కొండంత అబద్ధాలతో రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో తనిఖీలు చేశాకే వినియోగిస్తారని మీకు తెలుసా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, తిరుమలలో ఎంతో పవిత్రమైన చరిత్రాత్మక 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, వెంకటేశ్వర స్వామివి కేవలం 3 కొండలే అని జయచంద్ర నాయుడితో కేసు వేయించావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, తిరుమలలో చర్చి నిర్మాణం జరుగుతోందని ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి దుష్ప్రచారం చేశావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, తిరుమల బస్సు టికెట్లపై జెరూసలం యాత్ర యాడ్స్ ప్రింట్ చేసి జగన్ పైకి నెట్టేశావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10, గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పిన వారికి అవిసి నరకం ఉంటుందని తెలిసి మరి పుణ్యక్షేత్రంపై విషం కక్కావా లేదా? 7 కొండలపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. భక్తులు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాలి. దీనిపైన మనం మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏది, ఈరోజు ల్యాబ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాలుక కక్కినటువంటి విషయాన్ని సమర్థిస్తూ ఫేక్ రిపోర్ట్ ఒకటి టీడీపీ రిలీజ్ చేసింది. నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు, అవిసి శిక్ష, రెడీగా ఉండండి, మీ పాపాలన్నీ కడిగేస్తాను. దీంతో మీ పాపాలన్నీ కడిగేయడానికి నా దగ్గర 2 ఆధారాలు ఉన్నాయి నా చేతిలో. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, అన్నీ బయట పెడతా. మీకు గరుడ పురాణం ప్రకారం శిక్షలు పడాలి, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఒకటి మాత్రం నిజం, తప్పు ఎవరు చేసినా నిజంగానే జంతువుల కొవ్వు కలుపుంటే దానికి బాధ్యులైన వారిని శిక్షించాలి. దీన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని అబద్ధం చెప్పిన వారికి కూడా గరుడ పురాణం ప్రకారం శిక్ష పడాలి. ఎవ్వరు తప్పు చేసినా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వదలకూడదు.
గరుడ పురాణం ప్రకారం ఆయన గరుత్మంతుడికి చెప్పినటువంటి అత్యంత పవిత్రమైన గ్రంథాలలో పురాణాలలో ఒకటిగా మనం చెప్పుకునే గరుడ పురాణం ప్రకారం ఎవ్వడు తప్పు చేసినా ఎక్కడ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు కలిసుంటే దానికి బాధ్యులైన వారికి శిక్ష పడాలి. అలా కాదని చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం అబద్ధం చెప్పి ఉంటే ఆయనకైనా సరే గరుడ పురాణం ప్రకారం శిక్ష పడాల్సిందే. అసలు శిక్ష పడాల్సింది ఎవరికి? ఈ రెండు ఆధారాలు ఏం చెబుతున్నాయి, గరుడ పురాణం ఏం చెబుతుంది? శ్రీమన్నారాయణుడు కొలువైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం లడ్డు. భక్తులు కూడా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా శ్రీవారి ప్రసాదాలు, అన్న ప్రసాదాలు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క లడ్డూ పైన మాత్రమే ఎక్కువ ప్రేమ భక్తి రెండూ చూపిస్తారు. ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించింది. వెంకటేశ్వర స్వామి కూడా తనకు ఇష్టమైనటువంటి ప్రసాదాలలో లడ్డుని మాత్రమే ఎక్కువగా స్వీకరిస్తారు. ఆయన కూడా అంత ఇష్టం. ఈ విషయం మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది, అన్నమయ్య రాసినటువంటి కీర్తనల ద్వారా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏది అంటే అది లడ్డు అని చెబుతారు. అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యానించారు. జంతువుల కొవ్వు కలిపారు, ఇది గత ప్రభుత్వంలో జరిగింది అని అన్నారు. ఆయన ఏమన్నారన్నది ఒక్కసారి చూద్దాం. అంతకుముందు ఈవో మాట్లాడారు, ఇదే విషయం పైన ఈవో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఎందుకు భక్తులు నమ్ముతారంటే ఈవో నోటితో నిజం చెప్పి చెంప చెళ్ళు మనిపించారేమో వెంకటేశ్వర స్వామి నాకు అనిపిస్తోంది. ఆ వెంకటేశ్వర స్వామి ఈవోతో నిజం చెప్పించారేమో అని అనిపిస్తోంది. ఒకసారి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది ఒకసారి ప్లే చేయండి సార్. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఎల్లో మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్న పచ్చ బ్యాచ్కి చెంప చెల్లుమనే సమాధానం ఈవో ఇచ్చారు. ఇంకొకటి టీటీడీ న్యూస్ సార్, ఇది టీటీడీ న్యూస్ అని వాళ్ళ వెబ్సైట్లో ఒకటి ఉంటుంది, చూశారు కదా, డేట్తో సహా కనిపిస్తోంది 22 జూలై 2024. ఈవో ఏం చెప్పారు, ఏం జరిగింది, ఏ కంపెనీని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారనేది ఇందులో క్లియర్గా ఉంది. చిన్న పాయింట్ ఒకటే నేను చదివి వినిపిస్తాను. ద ఈవో సెడ్ ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ అండ్ సెండింగ్ ద ఘీ శాంపుల్స్ టు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL, దీని పేరు NABL, it was found that the ghee provided by one of the 5 suppliers has not matched the standards and also supplied adulterated ghee. ఇప్పుడు వారు చెప్పిన మాటే టీటీడీ న్యూస్లో ఉంది. దీంట్లో ఎక్కడ జంతువులు కొవ్వు కలిపారని ఎక్కడా లేదు. అంటే నేను కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. కొవ్వు మాటలు అనకుండా కొవ్వు కలపలేదని అన్నా, ఎక్కడా అనలేదు ఆ మాట. ఇది టీటీడీ న్యూస్, ఇది జాతీయ పత్రికలో వచ్చినటువంటి వార్త.
ఈవో గారికి సంబంధించింది, శ్యామలరావు గారు. ఎప్పుడు? జూలై 23, 2024 మొన్న. ఆయన ఏమంటారంటే, ఇందులో ఒక పాయింట్ చదివి వినిపిస్తాయి. ఇందులో ఒక పాయింట్, చిన్న పాయింటే. Explaining reports, Prasadam's TTDO noted that 2 tankers of ghee were returned after lab tests confirmed that the ghee supplied to the TTD adulterated with vegetable oils. With vegetable oils. First paralo chivari line. First paralo chivari line. భగవంతుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం. అబద్ధాలు చెబితే గరుడ పురాణం ప్రకారం ఆవిసి శిక్ష ఉంటుంది. చాలా నరకం, అది మామూలు నరకం కాదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది అందరికీ రావాలని నేను కోరుకోవట్లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా గరుడ పురాణం పుస్తకం ఉంటే ఒకసారి చదువుకోండి, లేదనుకుంటే గూగుల్లో టెస్ట్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పిన వాళ్ళకి, దేవుడి మీద అబద్ధాలు చెప్పిన వారికి, ఎందుకంటే ఆ గరుడ పురాణాన్ని ఆయనే వర్ణించాడు కాబట్టి, గరుత్మంతుడికి చెప్పారు కాబట్టి ఇది విషయం. చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. సార్, ఇంకా ఫైనల్గా ఒక్క చిన్న విషయం చూపిస్తాను. ఇది ఎన్డీడీబీ కాఫ్ అని టెస్ట్ రిపోర్ట్, టీటీడీ చేసేటటువంటి టెస్ట్ రిపోర్ట్లు. ఇది ఒకసారి స్క్రీన్ మీద వేయండి. స్క్రీన్ మీద ఉంటే మీరు చూపించండి. స్క్రీన్ పైకి తీసుకోండి. అక్కడ రౌండ్ మార్క్ చేశాం కదా, ఎందుకు చేశానంటే ఎస్, ఇది ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. మీరు అది చూస్తూ ఉండండి, నేను చిన్న పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందులో కౌగిని టెస్ట్ చేసినటువంటి శాంపుల్ రిసీవ్డ్ డేట్ 17/7/2024 ఫస్ట్ సర్కిల్లో ఉంది. అది అనాలసిస్ కంప్లీషన్ డేట్ 23/7/24. ఏంటి సార్? 7వ నెల 17వ తారీఖున శాంపుల్ తీసుకున్నారు. 23/7న ఆ అనాలిసిస్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ టెస్ట్ ఎవరు చేశారంటే వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ. ఎక్కడైనా సరే ఇందులో జంతువుల కొవ్వు కలిసిందనేటటువంటి కొవ్వు మాటలు ఉన్నాయా? ఎందుకు వీళ్ళందరికీ గరుడ పురాణం ప్రకారం శిక్షలు పడాలంటున్నానంటే, ఈ రిపోర్టు ప్రకారం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇది ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్ సేకరణ, తరువాత అనాలిసిస్ రిపోర్ట్. అంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రి. ఇందులో లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కొవ్వు కలుసుంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కలిపి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టేయడానికి. సింపుల్ లాజిక్. ఈ పాయింట్ ఒకటి చాలు. ఇది మీ హయాంలో పట్టుకున్నది, చేసిన టెస్టు. ఇందులో జంతువుల కొవ్వు ఎక్కడైనా సరే కనిపిస్తోందా? లేకపోయినా మీరు చెప్పారంటే మీరే కలిపారా అన్న అనుమానం ఈరోజు భక్తులకు వస్తోంది. పక్కనున్నది మీకు ఆ చివరిలో ఉన్నటి సెకండ్ బాక్స్లో ఉంది ఈరోజు ఎల్లో బ్యాచ్. సిగ్గు, ఒక భక్తి, దేవుడంటే నమ్మకం, ఇవేవీ లేకుండా దిగజారిపోయినటువంటి ఎల్లో బ్యాచ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఇది రిపోర్ట్ చేసి అక్కడ మార్క్ చేశారు కదా వీళ్ళు. ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఆ మార్కు ప్రకారం కోకోనట్ అండ్ పామ్ ఫ్యాట్ అంట, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే ఇవి ఉన్నాయి. ఇది అంటే ఫిష్ ఆయిల్, పైన కూడా ఫిష్ ఆయిల్ అని కూడా ఉంది. ఇంకా పైన మొత్తం ఇవి ఉన్నాయి సార్ అక్కడ. కానీ ఈ దొంగలు ఎక్కడ దొరికిపోతారంటే, వెంకటేశ్వర స్వామి నాలాంటి వాళ్ళకి చెప్తారు, నువ్వైనా నిజం బయటపెట్టు అని. ఎందుకంటే ఆయన పాదాల చెంత పుట్టి పెరిగాను కాబట్టి నాలాంటి వాళ్ళకి నిజం చెప్పమని చెప్తారు. సార్ మీరు అక్కడ చూడండి, ఫస్ట్ రిపోర్ట్ చూడండి, సెకండ్ రిపోర్ట్ చూడండి. ఈరోజు ఎల్లో మీడియాలో తిప్పుతున్నది. ఈ రెండు కలిపి కూడా ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. ఈ రెండు కలిపి ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. కానీ ఇందులో అసలు పాయింట్ ఏంటంటే, చిన్న లాజిక్ ఉంది సార్. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు అని. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655. ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్కి సంబంధించి ఏదో నెయ్యి పట్టుకుంటే, లేకపోతే ఇంకేదో దానికి ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి టీటీడీకి కలిపేశారు. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీరు ఒక్కసారి చూస్తే ఇందులో AB021253, ఇక్కడేమో AB023655 ఉంది, ఇందులో ఏమో AB02123253. రెండు ల్యాబులు వేరు, సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు. ఈ రెండింటిని మిక్స్ చేసి
ఈనాడు వెబ్సైట్లో కూడా రాసుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందులో కలిసి ఉంటే ఈనాడు దినపత్రిక నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, ఏది కొవ్వు కలిపేస్తున్నారు లడ్డూలు ఆ జంతువుల కొవ్వు అని. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఆ వార్త వెతికాను, అసలు రాశారా లేదా, రాస్తే ఏం రాశారని. ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో ఏం రాశారంటే తిరుమల ప్రసాదం తయారీలు నాసిరకం పదార్థాలు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీ నాసిరకం పదార్థాలను వాడారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే స్వచ్ఛమైన నేతినే వాడాలని చెప్పాం, ప్రసాదాల నాణ్యత పెంచాం అని చంద్రబాబు అన్నట్టు రాశారే కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు వాడారనే మాటను రాయలేదు. రామోజీ ఆత్మ కూడా భయపడుతోంది ఈరోజు ఇటువంటి అబద్ధం రాయడానికి. రామోజీ ఆత్మ అంటే వెంకటేశ్వర స్వామి ఆత్మను కూడా క్షమించడు అని రామోజీ ఆత్మ కూడా భయపడి ఈరోజు వాస్తవాన్ని దాచిపెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక కూడా రాయలేదు. ఎందుకు? రామోజీ ఆత్మ భయపడుతోంది. ఆ ఆత్మకు కూడా ఎక్కడ శాపాలు తగులుతాయో, ఆ ఆత్మను కూడా వెంకటేశ్వర స్వామి క్షమించడేమో అని భయపడి ఈరోజు ఆ వార్తను దాచిపెట్టేసి నాణ్యత లేదు అని అన్నారు. నాణ్యత లేనప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటివి ప్రతిరోజు టెస్టులు జరుగుతూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, టెస్టులు జరుగుతూనే ఉంటాయి. టెస్టులు జరిగిన తర్వాత ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తిరిగి పంపిస్తారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇలాంటి ఏది మీరు చెప్తున్నారు కదా జంతువుల ఫ్యాట్ కలిపారని, జంతువుల ఫ్యాట్ కలిపారని ఎప్పుడు చెప్పారు? డేట్ ఏంటి సార్? జూలై 23. ఈరోజేంటి? ఆగస్ట్ 23 అయిపోయింది. సెప్టెంబర్ 23 రావస్తోంది. దాదాపు 2 నెలలు. మరి జంతువుల కొవ్వు కలిపినోడు పైన కేసు పెట్టారా లేదా? చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పండి. 2 నెలలైంది మీరు వీళ్ళని పట్టుకుని. జంతువుల కొవ్వు కలిపారన్నారు, వారిపైన కేసులు పెట్టారా లేదా? ఎందుకు పెట్టలేదు? అంటే కొవ్వు కలపలేదని పెట్టలేదా? మీరు కల్పించారా? అసలు కొవ్వే లేదా అందులో? ఎందుకు కేసులు పెట్టలేదు? నెయ్యి కల్తీకి సంబంధించి నిజంగా మీరు గుర్తించి ఉంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1915 కింద మీరు కేసులు పెట్టాలి. కేసులు పెట్టలేదు ఇప్పటి వరకు. 2 నెలలుగా ఎందుకు కేసులు పెట్టలేదు? జస్ట్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? కొన్ని కోట్ల మంది భక్తులు తినేటటువంటి లడ్డూలో కొవ్వు కలిస్తే వాళ్లపైన మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? సమాధానం చెప్పండి సార్. నేను అడుగుతున్నది కాదు, వెంకటేశ్వర స్వామి అడిగిస్తున్నారు. చెప్పండి. మీ దొంగ నాటకాలు బయటపడ్డాయి కదా, ఈ రిపోర్టు వేరు ఈ రిపోర్టు వేరని. రెండిటికి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా గమనించు అని వెంకటేశ్వర స్వామి నాకు చెప్పిన తర్వాత నేను జాగ్రత్తగా గమనిస్తే నాకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మీరు దొంగలు అవునా కాదా? దొరికిపోయారు అవునా కాదా? వెంకటేశ్వర స్వామి పైన విషం కక్కారా లేదా? ఆయన ప్రసాదం పైన పచ్చ విషం అది ఎల్లో పచ్చ విషం కక్కారా లేదా? క్లియర్గా అర్థమైపోయింది. రైట్. మీకు శిక్షలు ఉంటాయా లేదా? మీరు చేసినటువంటి తప్పులకి గరుడ పురాణం ప్రకారం అవిసె నరకంలో మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుందా లేదా అన్న దానిపైన మనం చర్చిద్దాం. కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్, మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కందారపు మురళి గారు టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఎస్ సార్. విష్ణు గారు, ఏంటి సార్ పరిస్థితి? ఇది జంతువుల కొవ్వు కలిపారని అన్నారు. ఇందులో జంతువుల కొవ్వు కలిపితే ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ లేదన్నది నా ప్రశ్న. సార్, జంతువులు కొవ్వు కలపడం కాదు, ఈ పార్టీకి ఈ కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా కొవ్వెక్కి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి ఏ స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే, సాక్షాత్తు దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి, అలాగే ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని రాష్ట్రాల భారతదేశ ప్రజలందరికీ చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్వామివారి యొక్క లడ్డూని రాజకీయం చేస్తూ దాన్ని కూడా ఒక రాజకీయ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద, ఒక నాయకుడి మీద బుర్ర జల్లడానికి ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం అనేది చాలా దిగజారి నీచమైనటువంటి కార్యక్రమం అన్నమాట. అంటే ఇప్పుడు అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 3 పార్టీల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 3 పార్టీల ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అలాగే మీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడాన్ని చూసి భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు అని చెప్పని
ముందు నుంచి కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కూడా ఇంత దిగజారిపోయి ఇంత దౌర్భాగ్యంగా ఆయన మాట్లాడటమే కాకుండా ఈరోజు నెల్లూరు సంబంధించినటువంటి మంత్రి గారు కానీ నెల్లూరు సంబంధించినటువంటి ఇంకొక మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారనంటే నిజంగా మీరన్నట్టు గరుడ పురాణంలో ఆ శిక్ష తప్పేటట్టుగా లేదు, 100% కనపడుతోంది. అబద్ధాలు చెప్పేవాళ్ళు, అకృత్యాలు చేసేవాళ్ళు, అపచారాలు చేసేవాళ్ళు, లేనిపోనివన్నీ సృష్టించేవాళ్ళు, ఇతరులకు అంటగట్టేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహాన్ని చవి చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. నాది చిత్తూరు జిల్లానే, నా కులదైవం వెంకటేశ్వర స్వామి, నా వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడు, అక్కడ ఇది పెట్టినప్పుడు అని పదే చెబుతూ ప్రస్తావిస్తూ ఈ రకంగా అధికారులు చెబుతున్న మాట ఒకటైతే వాస్తవం ఒకటైతే ఇతర రాజకీయ పార్టీల మీద బురజల్లే కార్యక్రమం తీసుకుని దాంట్లో ఆఖరి లడ్డూలో కొవ్వు పదార్థం జంతువుల యొక్క కొవ్వు పదార్థం కలిపే దానికి ఆ విషయాన్ని మాట్లాడడానికి నోరెలా వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఎవరు కూడా కల్లో కూడా మాట్లాడినటువంటి మాటలు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక నాయకుడి మీద, ఒక ప్రభుత్వం మీద వేసేస్తే, ఇంకా బండ వేసేస్తే, లేకపోతే అబద్ధం బురజల్లేస్తే వాళ్ళు కడుక్కోలేకుండా సరిపోతారని చెప్పని ఈ నాయకుడు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే చూడండి మీరు, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో ఇసుక మీద, మద్యం మీద, లేకపోతే ఇంకొక దాని మీద నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపిస్తున్నారు. ఇందులో ఘీ తయారు చేయడానికి ఏంది సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్, రేపసీడు, ఇంకేందో కాటన్ సీడు, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంట ఏదో ఇవన్నీ కలిపి తయారు. సార్ ఒరిజినల్ నెయ్యి తయారు చేయడానికి దీనికంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఒకవేళ వాడు ఎవడైనా సరే వీటితో నెయ్యి తయారు చేసుకుందాం అనుకుంటే, ఇలా తయారు చేయాలంటే నాకు తెలిసి నెయ్యిని ఈ రకంగా తయారు చేయాలంటే వీళ్ళు పెట్టిన దాని ప్రకారం ఇంకో 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది వాడికి. అంటే దొంగతనం చేసిన వాళ్ళు హడావాళ్ళు అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తారని చెప్పని మనం అనుకుంటాం కదా, అదే ఇప్పుడు జరుగుతున్న విషయం కూడా. ఒక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా రకరకాలైనటువంటి అడ్డదారులు తొక్కుతూ తప్పులు మాట్లాడుతూ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడతాం. ఇందాక సాక్షాత్తు మంత్రి గారు మాట్లాడుతున్నారు, గత లడ్డూలు చాలా వాసన వస్తున్నాయని భక్తులందరూ కూడా గొడవ చేశారని చెప్పి. అసలు ఏ స్థాయికి మనం వెళ్ళిపోతున్నాము, ఎదురున్నటువంటి ఒక నాయకుడి మీద ఏ రకమైనటువంటి దీనికి దిగజారిపోతున్నామో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే సవాల్ విసిరింది తెలుగుదేశానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ, మీరు దీనికి నా ఫ్యామిలీతో నేను వస్తాను స్వామివారి దగ్గరికి, మీరు దానికి కట్టుబడి ఉంటే వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పని ఒక సవాల్ విసిరింది. ఆ సవాల్కి ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది రాజకీయపరమైనటువంటి మాట, రాజకీయపరమైనటువంటి మాట. నా కులదైవం అంటాడు కదా, నాకు సంబంధించినటువంటి దైవం అంటారు కదా, మరి ఎందుకు నా సవాలు స్వీకరించలేదు? ఒక నిబద్ధత కలిగి నిజాయితీ కలిగి నీ దగ్గర వాస్తవాలు కనుక ఉంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ సవాల్ను స్వీకరించండి. ఆ సవాలు స్వీకరించి రావాలి కదా. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇందాక మీరు చదివినటువంటి 10 అంశాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అకృత్యాలు చేశారు. సోషల్ మీడియా ద్వారా కొండ మీద చర్చి ఒకటి నిర్మించేసి పట్టుకుంటే హైదరాబాద్లో కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళందరూ దొరికితే ఏంట్రా అంటే మాకు కంపెనీ మా అబద్ధాల ఫ్యాక్టరీలో ఈ రకంగా చేయమని చెప్పారని చెప్పి కొంతమంది దొరికే వాళ్ళు చెప్పారు ఈ రకంగా చేస్తున్నామని. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కింద, ఇది సర్కారీ కుట్ర. ఈ లడ్డూని దాంట్లో అది కలుపుతున్నారు అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటమే దీన్ని మామూలు విషయం కాదు, పెద్ద కుట్ర కింద దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా కాకుండా 100 రోజులు పూర్తి అయిపోయాయి అని చెప్పని ఏదో పెద్ద ఘనకార్యం సాధించామనే సందర్భంలో ఈ విషయం మాట్లాడటం కూడా చాలా నీచమైనటువంటి కార్యక్రమం. రైట్. కృష్ణరాజు గారు, ఏంటి సార్ నిజానికి ఈ కొవ్వు కలిసి ఉంటే వీళ్ళు టెస్ట్ ఎప్పుడు తీసుకున్నారు, శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారు, టెస్ట్కి ఎప్పుడు పంపించారు, రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయి? ఒకవేళ నిజంగానే కొవ్వు కలిసి ఉంటే, జంతువుల కొవ్వు కలిస్తే కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఏం చెప్తారు అసలు? ఏంటిది ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విషం లడ్డూ పైన కక్కడానికి కారణం ఏంటి?
ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో మనిషి చాలా మారిపోయారు అని చెప్పి పదే పదే నిరూపిస్తున్నారండి. ఆయన ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఏం చెప్పారంటే, నేను అధికారం చేపట్టిన తర్వాత మీరు కొత్త చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పి అన్నారు. అయితే ఈ కొత్త చంద్రబాబు నాయుడు అంటే మారిన చంద్రబాబు నాయుడు అంటారు. అంటే మారిన చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రకటనలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారండి. ఈ నేతికి సంబంధించి అత్యంత హేయమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం అంతా కూడా ఈ రోజున దేశమే కాదండి, విదేశాల్లో ఉన్న హిందువులు కూడా దానిని నమ్మే పరిస్థితిలోకి వీళ్ళు నెట్టారండి. ఫలితంగా ఈ లడ్డు అంటే శ్రీవారి ప్రసాదం ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ భక్తులకు అనుమానాలు కలుగుతున్నాయి, అపోహలు కలుగుతున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది మనం ఇందాక అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంతో ఈ నెయ్యిలో ఏదో యాన్యువల్ ఫ్యాట్ కలిసింది అనుకోవట్లేదండి. అక్కడ నెయ్యిలో అడల్ట్రేషన్ ఉంది, అయితే దానికి బదులుగా యాన్యువల్ ఫ్యాట్ వాడారని చెప్పి అంటాడు ఆయన. ఇది చాలా డ్యామేజ్ స్టేట్మెంట్ అండి. అంటే నెయ్యికి బదులుగా నెయ్యి లాంటి యాన్యువల్ ఫ్యాట్ వాడారంట. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నేతిలో కల్తీ చేశారని చెప్పి అంటున్నాం మనం. అట్లా కాదంట. ఈ బాబు గారు చెప్పిన ప్రకారం అలా కాకుండా ఈ యాన్యువల్ ఫ్యాట్ తోనే నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి దానిని వాడారంట. ఓకే, అయితే ఆ నెయ్యి ఎప్పుడు వచ్చింది, దానిని ఎప్పుడు ఎక్కడ ఎవరు టెస్ట్ చేశారు, ఇది ఒకసారి గమనిస్తే ఈ నెయ్యి ఏదైతే కల్తీ నెయ్యి మనం భావిస్తున్నామో ఆ కల్తీ నెయ్యి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే ఈ 100 రోజుల్లోనే వచ్చింది. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్న విషయాన్ని నేను ఖచ్చితంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం దాదాపు 15 టన్నుల నెయ్యి అవసరం అవుతుందండి. దాదాపు ఈ 15 టన్నుల నెయ్యిని కూడా 5 సంస్థల నుంచి 6 సంస్థల నుంచో టెండర్లు పిలిచి తీసుకుంటూ ఉంటారు. ఈ ట్యాంకర్ల ద్వారా వచ్చే ఈ నెయ్యిని వచ్చిన వెంటనే టీటీడీలోని ఈ క్వాలిటీ కంట్రోల్ వారు శాంపిల్స్ తీసుకొని మొదటగా వారు టెస్ట్ చేస్తారండి వచ్చిన వెంటనే. ఆ తర్వాత వీరు చిత్తూరు జిల్లాలో ఉన్న మీకు అది చిత్తూరు అంటే తిరుపతిలో ఉన్న ల్యాబ్ ఉందండి. అక్కడ నేషనల్ ఎక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అక్కడికి పంపిస్తారు. ఈ రెండు ఈ నివేదికలు కూడా విత్ ఇన్ అవర్స్ లో వస్తాయి. అంటే ఇవాళ మార్నింగ్ ఇస్తే రాత్రికో మార్నింగ్ కో వస్తాయండి, ఎక్కువ టైం ఉండదు. అలా ఎందుకంటే ఆ ట్యాంకర్లని అలా ఉంచి ఈ టెస్ట్కి పంపించి రోజుల తరబడి ఉండమంటే వాళ్ళు ఉండరు అక్కడ. కాబట్టి ఏంటంటే వీళ్ళు వెంటనే దానిని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఈ నెయ్యి క్వాలిటీ బాగానే ఉంది అంటేనే దానిని లోపలికి పంపుతారు. అంటే ఇది జూలై, నాకు తెలిసినంత వరకు జూలై 1st వీక్ లో, అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక దాదాపు 1 మంత్ అవుతుందండి. 1st వీక్ లో వచ్చిన కన్సైన్మెంటే ఇది కల్తీకి గురయ్యింది అని మనం ఖచ్చితంగా భావించాలి. రెండోది ఇలా పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు టీటీడీ సిబ్బంది మన వైఎస్ఆర్ సర్కార్ హయాంలో వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారంటే ఒక కన్సైన్మెంట్ వచ్చింది సార్, నాకు బాగా గుర్తుంది, ఒక వార్త కూడా వచ్చింది. అది 2023లో ఒక కన్సైన్మెంట్, అది ఇతర రాష్ట్రాల నుంచి 42 ట్యాంకర్లు. అంటే ఒక్కొక్క ట్యాంకర్ లో 18 టన్నుల నెయ్యి ఉంటుంది. అంటే ఈ 42 ట్యాంకర్లు లో ఒక్కొక్క దాంట్లో 18 టన్నులు అంటే అది 100 టన్నులు పైగానే దాదాపు 200 టన్నులు మీకు నెయ్యి ఉంది అక్కడ. కరెక్ట్. అయితే ఆ నెయ్యిని వాళ్ళు లోపలికి పంపించే ముందు టెస్ట్ చేస్తే అక్కడ వారు గమనించింది ఏమిటంటే ఈ నెయ్యిని వీళ్ళు రవాణా చేసేటప్పుడు వాళ్ళు ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయాలండి. 60 నుంచి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాలి. అదేమి మీకు ఆ నెయ్యి మీకు అడల్ట్రేషన్ కాలేదు, కల్తీ కాలేదు. కానీ వారు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయలేదని చెప్పి ఈ 42 ట్రక్కుల్ని కూడా వెనుకకు పంపేశారు. అంటే ఇదంతా కూడా జరిగింది వైఎస్ఆర్ హయాంలో 2023 ఆగస్టు 2 జూన్లో సార్. ఇది ఆగస్టు 2 సార్.
ఆగస్టు 2 ఒకటి ఈ మధ్యకాలంలో జరిగింది అక్కడ అది. అవును. అంటే వాళ్ళు ఆ రోజుల్లో అంత స్ట్రింజెంట్ మెకానిజాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? 42 మీకు 42 ట్రక్కులు అండి, 42 ట్యాంకర్ల నిండా ఉన్న వాళ్ళు నేతిని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. కానీ ఇక్కడ వచ్చేవాడికి ఏమవుతుందంటే జూలైలో వచ్చిన ఈ నేతిని ఎవరు పరిశీలించారు? సరే, ఆ టిటిడిఓ గారు చెప్తున్నారు మేము టెస్ట్ చేయించాం, టెస్ట్ చేసిన దాంట్లో మాకు ఈ వెజిటబుల్ ఆయిల్స్ వనస్పతి కనిపించింది, అక్కడ దాకా బాగానే ఉంది. దీనిని చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారు, దాన్ని వెజిటబుల్ ఆయిల్స్ ని వనస్పతిని జంతువులకు చేసేశారు, ఆయన చేశారు. ఇది బాధ్యత రాహిత్యమైన ప్రకటన కాదండి ఇది. ఇలా చేయడానికి ఆయనకి అసలు నిజంగా ఎంత ధైర్యం కావాలి ఆయనకి? మూడోసారి ఇక్కడ ఆయన ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు చూపించకుండా ఈ బాధ్యత రాహిత్యంగా ఈ ప్రకటన చేసేశారు. దీన్ని ప్రపంచం అంతా నమ్మింది. ఇప్పుడు ఈ రోజున మీకు అర్నాబ్ గోస్వామి గారి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లిక్ టీవీ కూడా దీని ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు రన్ చేయబోతుంది అక్కడ ఈ అసత్య అభూత కల్పనతో. నేషనల్ మీడియా వరకు తీసుకెళ్ళాలి కదా, ఇది ఇండియా మొత్తం ఈ అబద్ధాన్ని స్ప్రెడ్ చేయాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఈ రిపబ్లిక్ టీవీకి వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అన్నమాట. వీళ్ళు చెప్పారు కదండి, ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ AB023654 ఇది ఎక్కడదంటే ఇది గుజరాత్ లో చేసిన టెస్ట్. గుజరాత్ లో నెయ్యికి సంబంధించి లోకల్ గా వాళ్ళు చేసుకున్న టెస్ట్, ఒక పాడి పరిశ్రమ ఫ్యాక్టరీ చేసిన టెస్ట్ మన తిరుపతికి అన్వయించి ఈ పేపర్ ని అర్థం పర్థం లేని ఈ పేపర్ ని సర్క్యులేట్ చేస్తున్నారంట అక్కడ ఈ నివేదికని. దీని మీద నివేదిక సంబంధించి ఈ ఘీ ఎవరిది, ఎక్కడ పంపిస్తున్నారు, డేట్ ఏమిటి, ఏమీ లేవు. అర్నబ్ గోస్వామి అంత పెద్ద జర్నలిస్ట్ కదా, కనీసం నాలెడ్జ్ ఉండదా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ఆలోచించుకోరా? దేశవ్యాప్తంగా పేరున్నటువంటి జర్నలిస్టు నేను రెఫర్ చేసినంత కూడా చేయకపోతే ఎందుకు సార్? ఇంకా నేను 2 రిపోర్ట్లు పెట్టి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు కనిపెట్టా, నేను పక్కన పెట్టి దొంగలు దొరికారు నాకు. మరి అర్నబ్ లాంటి సీనియర్ జర్నలిస్టు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి ఊబిలో ఆయన మాయలో లేకపోతే పడిపోతే ఎట్లా? అవునండి, అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కల్తీ నెయ్యి వచ్చినప్పటికీ కూడా దానిని చంద్రబాబు నాయుడు గారు చాలా యుక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆనాటి టీటీడీ బోర్డు మెంబర్ల మీద విజయవంతంగా నెట్టివేశారు. అసలు దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆయన ఒక పైచేయి సాధించాలి. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. దాంట్లో భాగంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ 100 రోజుల్లో అనేక సార్లు ఆయన మీద నెపం నెడుతూ అనేక సమస్యలను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కృష్ణానది దగ్గర 3-5 బోట్లు వస్తే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో సమస్య ఉంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని చేస్తున్నారు. కానీ వీటన్నిటికన్నా కూడా ఆయన చేసిన అత్యంత ఖరీదైన తప్పు ఏమిటంటే ఈ పవిత్రమైన లడ్డూకు సంబంధించి కోట్లాది మంది భక్తుల్లో అనుమానాలు, అపోహలు రేకెత్తించడం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన తప్పు ఉంటే ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితే అది చాలా మంచిది. అంతేకాకుండా క్షమాపణ చెప్పడంతో పాటు ఆయనతో పనిచేయాలండి, వాస్తవాలను కూడా వివరించాలి. అవును నాది పొరపాటు జరిగింది, టెస్ట్ రిపోర్ట్స్ ఇవని చెప్పి చెప్పకపోతే ఈ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ పరువుతో పాటు వెంకటేశ్వర స్వామి పరువు కూడా ప్రపంచవ్యాప్తంగా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంశానికి సంబంధించి. రైట్ మురళి గారు, సార్ మొన్న జూలై 23న ఈఓ గారు శ్యామలరావు గారు మాట్లాడుతూ నేను ఇంతకుముందు చదివి వినిపించాను, అడల్టరేటెడ్ విత్ వెజిటబుల్ ఆయిల్స్ అనేది ఉంది. వీ హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ ద సప్లయర్ and have returned back his ghee stocks. We have also warned their suppliers to strictly adhere to the tender guidelines and commit themselves to supplying the best quality cow ghee అనేది మేము ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చామని వారు చెప్పారు సార్. ఇది 2023 ఆగస్టు 2 నాటి న్యూస్ పేపర్ సార్, PTI వార్త. 42 ట్రక్స్ రిటర్న్ పంపించింది అప్పట్లో వైఎస్ఆర్సీపీ సర్కారు ఉన్నప్పుడు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈవోగా ఎవరున్నారు అది చూసుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి చైర్మన్లు ఉన్నటువంటి సందర్భంలోనే 42 ట్రక్కులు పంపించేశారు సార్ రిటర్న్. ఇక్కడ ఏంటంటే ఒక్కో ట్రక్కులో వాళ్ళు చెప్తున్నట్టు దాదాపు 18 టన్నులు ఘీ ఉంటుందంట.
దీనికి కావలసినటువంటిది అంటే మనకి ఎంత ప్యూరిటీ ఉండాలన్న దానిపైన కొంచెం తేడా వచ్చినా సరే అక్కడ అంగీకరించరు. చాలా స్ట్రింజెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ సెట్ అండ్ అఫిషియల్స్ అండ్ వెడ్నెస్డే ఇది ఉంది. నిజానికి సార్ మీరు లోకల్, మీరు కార్మిక ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. లడ్డూ తయారీలో పాటించేటటువంటి ప్రమాణాలు కానీ దానికి వచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే కలుపుతారో వాటిని తనిఖీ చేసేటటువంటి విధానం కానీ తిరుమలలో ఏ విధంగా కొనసాగుతుంది? చాలామందికి తెలియదు ఈ విషయాలన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలిపేశారు, జంతువుల కొవ్వు అన్న తర్వాతే అసలు లడ్డూ తయారీలో ఏమేమి కలుపుతారు, ఎలా కలుపుతారు, ఏ పదార్థాలు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాటి క్వాలిటీ ఎలా టెస్ట్ చేస్తారనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలా ఉంటుంది సార్ అక్కడ ఒక లడ్డూ తయారీ కోసం ఓవరాల్గా జరిగేటటువంటి మెకానిజం ఎలా ఉంటుంది? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నేను దాదాపు 25 సంవత్సరాలుగా టీటీడీలో ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. నంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద మేము రిప్రజెంట్ చేస్తుంటాము. నంబర్ ఆఫ్ ఇష్యూస్ చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేపట్టడము, ప్రభుత్వాలకి ఈఓలు చైర్మన్లు వీళ్ళ దృష్టికి తీసుకెళ్లడము, పరిష్కారానికి ప్రయత్నం చేయడం ఒక నిరంతర ప్రక్రియగా గత 25 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. దురదృష్టకరమైనది ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు రావడం అనేది సమర్థనీయం కాదు ఏ రకంగా చూసినప్పటికీ. ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అనుకున్న ఈ యానిమల్ ఫ్యాట్ని ఇక్కడ కలపలేరు, లేదా వెజిటబుల్ ఇంత మునుపు చెప్పినట్టు ఆయిల్స్ కలపలేరు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అట్లాంటిది. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అని కాదు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎట్లాంటిదంటే టీటీడీ పరిధిలో ఒక ల్యాబ్ ఉంటుందండి. ఆహార పదార్థాలు ఏవి టీటీడీ స్వీకరించాలన్నా ఆ ల్యాబ్ టెస్ట్ చేయాలి. నేను ఒక్క నెయ్యి గురించే కాదు, యాలకులు, బియ్యము, బెల్లము, మిరపకాయలు, పప్పు దినుసులు, ఈవెన్ చిన్న చిన్న వస్తువులైనా వాడాలనంటే అవి వాళ్ళ ప్రమాణాలకు యోగ్యంగా ఉన్నాయా లేదా అన్న పరీక్షలు, నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతనే వాటిని స్వీకరిస్తారు. ఈ ల్యాబ్లో నెయ్యి ఒక ట్యాంకర్ వచ్చిందనుకోండి, ఆ ట్యాంకర్లో నెయ్యిని తీసుకొని ఆ CFTRI అనేటువంటి మైసూరు సంబంధించినటువంటి దాన్ని ఇంత మునుపుడు చెప్పారు, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలో ఉన్నటువంటి ల్యాబ్ ఇది. ఇది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ల్యాబ్. ఇది హైదరాబాద్లో కూడా ఉంది ఇట్లాంటిదే, కానీ ఇక్కడ మైసూరు కేంద్రంగా పెట్టుకొని దీన్ని అంతా ఆథరైజ్ చేసేటువంటి సిస్టమ్ పెట్టుకున్నారు. ఒక రిటైర్డ్ సైంటిస్ట్ ఒక అతను దేవుడి మీద భక్తితో ఆయన వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఆయన ఇదే పనిగా ఉంటున్నాడు. ఆ ల్యాబ్లో 12 మంది ఎక్స్పర్టైజ్డ్ ఈ కెమికల్ దీనికి సంబంధించిన రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఒక 12 మంది ఇక్కడ ఉంటారు. వీళ్ళు దీన్ని తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత వీళ్ళు చెప్తేనే వెంటనే ఎత్తుకోబోయేది ఇచ్చేసేది కూడా కాదు. టీటీడీలో ఉన్నటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు చొప్పున విజిలెన్స్ నుంచి ఒకరు, అదే మాదిరి ఇంకొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి 4-5 ఎవరు వస్తున్నారో ముందు కూడా తెలియదు. వాళ్ళు ఒక 5-6 టీం వెళ్తారు. టీం వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని వాళ్ళు సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసి GM ప్రొక్యూర్మెంట్కి, GM వేర్ హౌస్కి, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ని వీళ్ళు దాన్ని సర్టిఫై చేసి ఆ తర్వాత ఇస్తేనే తీసుకుంటారు. ఇది ఉన్నటువంటి ఇంతటి సిస్టమ్ ఉంటే నేను అనేది ఇదొక్క ఇప్పుడు మనకు కరోనా టైంలో అంటే లడ్లు తయారు చేయలేదు. దాదాపు 1.5 year ఉన్నటువంటి లడ్లన్నింటిని కూడా పంపించేసి అమ్మేసే కార్యక్రమం చేశారు. లాస్ట్ 3.5 yearలో, అంటే 3.5 years అంటే ఆ తర్వాత కరోనా ఆఫ్టర్ కాలాన్ని మనం గమనిస్తే 20 సార్లు రిఫ్యూజ్ చేసింది ఈ ల్యాబ్ ఇది నెయ్యి ట్యాంకర్లని. 20 times 25 times ఆ లెక్కలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఏదైనా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడమో, హెచ్చరించడమో, లేకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమో ఇవన్నీ రికార్డెడ్ గా ఉంటాయి కదా. రికార్డెడ్గా ఉంటాయి. కలర్లో తేడా ఉన్నా, వాసనలో తేడా ఉన్నా, దాంట్లో మాయిశ్చరైజర్ తక్కువ ఉన్నా ఇవన్నీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఒక సిస్టమ్, ఎవాల్వ్డ్ సిస్టమ్ ఇక్కడ. దీంట్లో ఏదో జరిగిపోయింది అన్యాయం, అక్రమం అంటే
తన ప్రత్యర్థులను ఏదో దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అంటే అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం. ఇది సమర్థనీయం కాదు. ఒక లౌకికవాదిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లౌకికవాద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి మనోభావాల సున్నితమైన అంశం ఇది. ఈరోజు ఇట్లాంటి జంతు కొవ్వుని లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్నారని అంటే అదేదో జగన్మోహన్ రెడ్డికో లేదా వైసీపీ పార్టీకో లేదా ఈయన వ్యతిరేకించే వాళ్ళకి నష్టమయ్యేదా? నష్టమేది కాదు, యావత్తు సొసైటీకి నష్టము. మా భక్తుల మనోభావాలతో చెలగాటమాడేది. రేపొద్దున ఎవరైనా ఈ రకంగా ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే దాన్ని స్వీకరించడానికైనా ఇష్టపడతారా? ఈరోజు లడ్డూ ప్రసాదం మీద స్వయంగా ముఖ్యమంత్రి గారి అనుమానాలు పెంచితే ఏ రకంగా దాన్ని సమర్థిస్తాము? నిజంగా తప్పు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేననేది ఇంకోటి చెప్తున్నాను, నిజంగానే కొవ్వు కలిసిందనుకోండి, ఇట్లా బహిరంగ ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాని ప్రతిష్టను దెబ్బతీస్తారా? లేదంటే ఎవడైతే దానికి కారకులుగా ఉన్నారో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని దానికి పోతారా? నువ్వు ఆ పని చేయకుండా నువ్వు అనవసరమైనటువంటి ఈ చర్చకి పురుకొల్పుతున్నావు అంటే ఏ రకమైనటువంటిది అనేది ఏమాత్రం సందేహం లేదు. ఇది పూర్తిగా నష్టపరిచే కార్యక్రమం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ టంగ్ స్లిప్ అయినారో, ఎందుకు ఆయన తొందరపడి మాట్లాడినారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇది ఏ రకంగా చూసినప్పటికీ సరైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ఈరోజు నాకు తెలుసండి, తిరుపతిలో పుట్టి పెరిగాను నేను. 10,000 మంది వస్తున్న రోజులు నాకు తెలుసు. ఈరోజు ఏదన్నా పర్వదినాలంటే 5 లక్షల మంది వస్తున్నారు. ఆ పెరటాసి మాసం అంటే 5 లక్షల మంది మినిమం ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి భక్తుల మనోభావాలతో నువ్వు చెలగాటం ఆడితే ఏ రకమైనటువంటి న్యాయం అంటే ఇది సరైనటువంటి కాదు, ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఈరోజు ఉద్యోగులందరూ కూడా అలా కలపాల్సిన అవసరం గత ప్రభుత్వానికి ఉందా లేదా? కలిపితే ఏమొస్తుంది, కలపకపోతే ఏంటి? వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేశారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. నిజానికి ఎవరైనా కుట్ర చేశారని అనుకుందాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నవాళ్ళు, గత దేవాదాయ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నిజంగానే కలపాలని ఒక కుట్ర చేశారని అనుకుందాం. సాధ్యమయ్యే పనేనా? కాదు అని నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అనుకొని కలపండి అని చెప్పినా కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అలాంటిది. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదరదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అనుకొని చేయాలనుకున్న కుదరని సిస్టమ్, ఇక్కడ ఎవాల్వ్డ్ సిస్టమ్ ఉందనేది నేను చెప్తున్నది అదే. ఇక్కడ ఏదో ఈఓ అనుకొని లేదా చైర్మన్ అనుకొని బోర్డు సభ్యులు అనుకుంటే ఇట్లాంటివి జరిగిపోతాయని కాదు. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్కు లోబడే ఇవన్నీ చాలా పెద్ద సంఖ్యలో అధికార యంత్రాంగము, ఉద్యోగులు ఇట్లాంటివి ఉన్న చోట సాధ్యం కానటువంటిదని నేను చెప్తున్నది. రైట్. శేఖర్ రెడ్డి గారు, త్వరలో రేపు వచ్చే నెలలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నవరాత్రుల్లో ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం ఒక వాహనం పైన ఊరేగుతారు వెంకటేశ్వర స్వామి. అందులో హంసవాహనం కూడా చాలా ప్రధానమైంది. ఎందుకు హంసవాహనం ఎక్కుతారంటే హంసకు పాలను నీళ్లను వేరు చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి గొప్ప లక్షణాలు, స్వభావం కలిగి ఉంటుంది హంస. దానిపైన కూర్చొని ఆయన ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో మంచిని చెడును కూడా నేను వేరు చేసి చూడగలను. చెడ్డవారు ఎవరో మంచివారెవరో నేను వేరు చేసి చూడగలను. ఈ హంసకున్నటువంటి విశేషమైన గుణం ఎలాంటిదో నా దగ్గర కూడా అలాంటిదే ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. ఎల్లో బ్యాచ్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈరోజు లడ్డూ పైన విషయం కక్కిన వాళ్ళందరూ? నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన సార్, ముందు దాని గురించి మాట్లాడి నేను వస్తాను సార్. 100 రోజుల పాలన సార్, నేను కరెక్ట్ గా 3 minutes లో ఫినిష్ చేస్తాను. విజయవాడ విశాఖ ఉక్కును తుక్కు అమ్మేయటం, ధరల పెరుగుదల, శాంతి భద్రతల లోపం, మహిళలు ఆఖరికి మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు, హత్యలు, ఇక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు మంగళం, ప్రభుత్వ వైద్యానికి కటింగ్ అటకెక్కించారు సార్. ఇవి కాకుండా ఒక్క కొత్త ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క కొత్త పథకం కూడా లేదు. సంక్షేమ పథకం ఒకటి ఇచ్చారు, దాన్ని కూడా 150,000 మంది కోసేశారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనలో 100కి పైగా వైఫల్యాలు ఉన్నాయండి. రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి, ఇంకోవైపు అనావృష్టి. ఇలాగా రాష్ట్రంలో సార్ ఇసుక పాలసీ ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా రేట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు నడ్డి విరిచారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ చర్చకు వస్తే
ఎక్కడ సార్ ఎంత దరిద్రమైన విషయం అంటే కేవలం 100 రోజుల్లో ప్రజల్లో ఇంతటి అసంతృప్తి, ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు గారే అంటారు. చరిత్రలో ఇంకెవరు ఉండరు. అంత దారుణమైన, అంత చెత్త దద్దమ్మ పాలన నడుస్తుంది ఇక్కడ. సో ఆ దద్దమ్మ చెత్త పాలన నుంచి తప్పించుకోవడం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా రాజకీయానికి వాడుకుంటున్నారంటే ఇంతటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని చరిత్రలో ఈ రోజు చూస్తున్నాం సార్. ఇది మొదటిసారి కాదు సార్. మీరు చెప్పినట్టుగా జయచంద్ర నాయుడు గారి చేత తిరుమలకు 2 కొండలే ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో సార్, ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్. ఎప్పుడు సార్ ఆ జీవోలు తీసుకొచ్చింది? 1975 డిసెంబర్ 2న జీవో నెంబర్ 1605, నవంబర్ 1965 సార్, 1985 సార్, జీవో నెంబర్ 1784. వీటిని తీసుకొచ్చి ఆ జీవోలను చూపెడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలే ఉన్నాయని చెప్పేసి వెంకటేశ్వర స్వామి 7 కొండలను కూడా 2 కొండలని ప్రచారం చేసిన దుమార్గపు రాజకీయ నాయకులు వాళ్ళు. ఆ జయచంద్ర నాయుడు గారు వేశారు, కేసు వేశారు. అప్పుడు జయచంద్ర నాయుడు గారి చేత కేసు వేయించింది ఎవరు సార్? ఎవరుంటారు? కోర్టు కేసులు అంటే మనకి ఎవరి పేరు గుర్తొస్తుంది? రాష్ట్ర ప్రజలకు వదిలేద్దాం. ఇంకొక పేరు సార్ సమాధానం. సో ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పంచాయతీ ఎన్నికలు పెట్టకూడదని చెప్పిన తర్వాత అప్పటి ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు దానికి జీవో తేవాలంటే ఆర్డినెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే వాళ్ళ అనుమతులు కానీ ఉండాలి అని చెప్తే సార్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో దాని మీద ఆర్డినెన్స్ వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆ రోజుల్లో 7 కొండలు ఉండేలా చట్టం తీసుకొచ్చింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి గారు. ఇవి కాకుండా దళిత గోవిందం తీసుకొచ్చింది ఎవరు సార్? ఇవి కాకుండా కళ్యాణం తీసుకొచ్చింది ఎవరు సార్? తిరుమలలో అన్యమత ప్రవేశాన్ని ఆపేసింది, అన్యమత ప్రచారాన్ని ఆపింది ఎవరు సార్? ఇవి కాకుండా తిరుమలలో జరిగే పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగే నిత్య కైంకర్యాలని ప్రపంచ వ్యాప్తంగా ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులు వీక్షించేలా ఎస్పీబీసీ ఛానల్ తీసుకొచ్చింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి గారు కాదా? ఇది కాకుండా సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది చాలా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే తిరుపతి లడ్డు పవిత్రతను కాపాడడానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ జిఐకి పేటెంట్ హక్కులు తీసుకొచ్చారు సార్ తిరుపతి లడ్డుకి. ఎవరు సార్? వైఎస్ఆర్ గారు. తిరుమల పవిత్రతను ఇంతలా కాపాడిన వైఎస్ఆర్ గారి మీద విషం చిమ్మిన నీచులు సార్ వీళ్ళు. అట్టాటి నీచులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యికి 2 రకాలుగా వాడతారు సార్. ఒకటి స్వామి వారి ప్రసాదాలకి నిత్య కైంకర్యాలకు వాడతారు సార్. రెండో దాన్ని ఏదైతే ఉందో లడ్డూల తయారీకి వాడతారు. స్వామి వారి ప్రసాదాలకు వాడేదాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో 500 గోవులతో గోసేలు ఏర్పాటు చేసి పాలు పితికించి వాటిని కట్టెల పొయ్యి మీద కాల్పించి వాటి నుంచి నెయ్యి తీసి ఆ నెయ్యిని వాడారు సార్. బయట సూపర్ మార్కెట్ లో వస్తువులు కొంటుంటే అవి కల్తీ వస్తున్నాయని చెప్పేసి పూర్తిగా ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్స్ తీసుకొచ్చారు సార్. ఈ మొత్తం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కదా సార్. ఇవి కాకుండా ఏదైతే మైసూర్ నుంచి సార్ రిటైర్డ్ సైంటిస్ట్ ని తీసుకొచ్చి ఫుడ్ ల్యాబ్ లో పెట్టేసి 3 రకాల టెస్టులు చేసి ఆ టెస్టుల్లో పాస్ అయిన నెయ్యినే తిరుమలలో వాడడం కోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇలా ఉంటే ఈ రోజు ఈ డైవర్షన్ ఏదైతే ఈ మొత్తం చర్చ మొత్తం తిరుపతి మీదకి రావాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ సమాధి తప్పదు సార్. అలాంటి పార్టీకి చరిత్ర అనేది లేకుండా పోతుంది సార్. ఇక అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంత స్పష్టంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే కల్తీ జరిగినట్టుగా వాళ్ళ ఈవో చెప్తా ఉంటే దాన్ని మా ప్రభుత్వం మీద అంటగడుతూ ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి దాంట్లో గొడ్డు మాంసం కూడా కలిపారని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నిస్సిగ్గుగా సార్. ఇది టీటీడీ ఉద్యోగుల్ని నేను ఒక్క నిమిషం ఇది చూపిస్తున్నా. వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి కాపీ ఇది. ఏదో గుజరాత్లో ఎవడో చేసుకున్నటువంటి ల్యాబ్ టెస్ట్కి సంబంధించి టీటీడీకి సంబంధించింది కాదు. దాన్ని తీసుకుని వచ్చి పెట్టారు. టీటీడీకి సంబంధించినటువంటి రిపోర్టు ఇది. రెండవది నా చేతిలో ఉన్నది. ఈ ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు ఆ ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు చూపించాను. ఇది గుజరాత్కి సంబంధించిందని చెప్పారు. దేవుడి మీద, భగవంతుడి మీద, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అసత్యాలు ప్రచారం చంద్రబాబు చేసుకోవచ్చు, రాజకీయ నాయకులు చేసుకోవచ్చు. వాళ్ళకు పడే శిక్షలు గరుడు పురాణంలో క్లియర్గా ముందే రాసి పెట్టారు. దయచేసి అమాయకంగా నమ్మి మీరు సోషల్ మీడియాలో ఇవి ప్రచారం చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. మీరు ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో పెట్టద్దు. ఇది ఫేక్. మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నది ఫేక్. టీటీడీకి సంబంధం లేదు. అందులో ఎక్కడా కూడా టీటీడీ శాంపుల్ అని కానీ లడ్డూకి సంబంధించి నెయ్యికి సంబంధించిన శాంపుల్ అని కానీ ఎక్కడా లేదు.
ఇది ఏదో ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్ని, గుజరాత్ రిపోర్ట్ని ఒకటి తీసుకొచ్చి పెట్టారు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది మాత్రమే టీటీడీకి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్. అది ఎప్పుడు వచ్చింది? జూలైలో వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే వచ్చింది. అందులో కూడా ఎక్కడ గొడ్డు మాంసం కలిపినట్టుగా ఎక్కడా లేదు. ఇందులో ఈ పక్కన్న దాంట్లో గొడ్డు మాంసం అని రాశారు, బీఫ్ అని రాశారు. సో నేనేం చెప్తున్నానంటే ఆ కొవ్వు కలిపారంటున్నారు కదా, దయచేసి మీరెవరూ చేయకండి. నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నా, ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాకండి. మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఒకవేళ చంద్రబాబు కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, వాళ్ళకి తగిన శిక్ష ఉంటుంది గరుడు పురాణం ప్రకారం. మీరు మాత్రం అలాంటి శిక్షలకు గురి కాకండి, దేవుడి ఆగ్రహానికి గురి కాకండి అని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాంట్లో అసలు డేట్ ఎక్కడ ఉంది సార్? ఏ డేట్ చేశారని చెప్పి డేట్ ఉందా? ఏ ల్యాబ్ లో చేశారని డేట్ ఉందా? లేదు. ఏ ల్యాబ్ లో చేశారు? సరే, ఎక్కడికి వెళ్ళే నెయ్యిని టెస్ట్ చేశారని ఏమన్నా దాంట్లో స్పష్టంగా రాసిందా? ఏమీ లేకుండా ఎక్కడదో ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి మాట్లాడుతున్నారు సార్. ఇది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడి కాదు సార్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ల్యాబ్ లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద జరిగిన దాడి సార్. అదే విధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూలు తయారు చేసే శ్రీ వైష్ణవుల మీద జరిగినటువంటి దుష్ప్రచారం సార్ ఇది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మహాప్రసాదంగా అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే భక్తుల మీద జరిగిన దాడి సార్ ఇది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడాల్సిన ప్రభుత్వం ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని కాలరాస్తూ భక్తులకు అనుమానాలు రేకెత్తిస్తూ ప్రసాదాన్ని కూడా రేపు తీసుకోవాలంటే భక్తులు అనుమానపడే స్థాయిలో రాజకీయం చేశారు సార్ దీన్ని. రైట్. ఇది హిందువుల పవిత్రతను కాపాడే ప్రభుత్వం, లేకపోతే హిందువుల యొక్క మనోభావాలని, హిందువుల యొక్క ధర్మాన్ని కాలరాసే ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. రైట్. ఒకసారి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళిద్దరూ చేసినటువంటి ఛాలెంజ్ భగవంతుని ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం. రైట్. ఒకసారి వారి బైట్స్ ఒకసారి ప్లే చేయండి. సాక్షాత్తు స్వామి లడ్డూ విషయంలోనే మీరు ఆరోపణలకు చేయటానికి దిగజారిపోయినారంటే మీ నైతిక స్థాయి ఏమని చెప్పాలనో అర్థం కావటం లేదు. చాలా తప్పిదం ఇది, చాలా అపచారం. దీన్ని నిజంగా కూడా సభ్య సమాజం అంతా ఖండించాలా. అంటే గత 5 ఏళ్ళు లడ్లు తిన్న వాళ్ళందరూ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు తిన్నారా చంద్రబాబు నాయుడు? దీనికి సిగ్గన్నా ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఎంత బాధాకరమైనటువంటి విషయం. అలాంటి పనికి ఎవరైనా ఉపక్రమిస్తే క్షమించేటువంటి గుణం హిందూ సమాజానికే లేదు. అలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఇంత ఆరోపణ చేసినటువంటి మీలాంటి వాళ్ళు చేయగలరే తప్ప భగవంతుని పట్ల భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చేయలేరు. దయచేసి ఆ ఆరోపణను విరమించుకోండి, వెనక్కి తీసుకోండి. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు. ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అదే తిరుమలలో రాజకీయాలు చేయకుండా తిరుపతికి వచ్చి మీరు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని ఆ వెంకటేశ్వర స్వామి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఎందుకంటే ఇది కోటాను కోట్ల భక్తులకు సంబంధించిన అంశం, నాకు సంబంధించింది కాదు, ఇక్కడ కూర్చున్న ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకి సంబంధించింది కాదు, కోటాను కోట్ల శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశం. మీరు భగవంతుని మీద ప్రమాణం చేసి మరీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు కృష్ణరాజు గారు, మల్లాది విష్ణు గారు, శేఖర్ రెడ్డి గారు, కందారపు మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.